హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 27-28 10వ నెల 2024కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాలకు, అంతేకాకుండా ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మనం ప్రతిరోజు చూస్తున్నాము. ఓకేనా? మరి దివాళీ సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. సో ఒకసారి డెమో చూసి తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మంచి ఆఫర్స్ దివాళీ సందర్భంగా. ఓకే, యా. క్వశ్చన్ నెంబర్ 1. సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో ఆర్బీఐ గవర్నర్ జనరల్ ఇటీవల ఏ గ్రేడ్ను కైవసం చేసుకున్నారు? వాట్ గ్రేడ్ డిడ్ ఆర్బీఐ గవర్నర్ జనరల్ గోట్ రీసెంట్లీ ఇన్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, A+ గ్రేడ్ అయితే వీరు సాధించినట్లుగా తెలుస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో ఏ గ్రేడ్ను పొందారు. ఇది వరుసగా 2వ సంవత్సరం గుర్తింపు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక ఈవెంట్ సందర్భంగా గ్లోబల్ ఫైనాన్స్ ఈ ఘనతను అందించింది. ద్రవ్యోల్బణం నియంత్రణ, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వము మరియు వడ్డీ వంటి కీలకమైన అంశాలలో సెంట్రల్ బ్యాంకుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు A+ నుండి F వరకు గ్రేడులు ఉన్నాయి. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. మరి అవార్డు గుర్తింపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో వరుసగా 2వ సంవత్సరం A+ గ్రేడును అందుకున్నారు. వాషింగ్టన్ డీసీలోని గ్లోబల్ ఫైనాన్స్ ఈ అవార్డును ప్రదానము చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వాషింగ్టన్లో జరిగిన 31వ వార్షిక బెస్ట్ బ్యాంక్ అవార్డ్ సందర్భంగా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ దేశంలోని ఏ బ్యాంకుకు బెస్ట్ బ్యాంక్ బిరుదు అందించింది? విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద టైటిల్ ఆఫ్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ బై గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అట్ ద 31st యాన్యువల్ బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్ హెల్డ్ ఇన్ వాషింగ్టన్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ అవార్డు లభించింది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాలతో పాటు వాషింగ్టన్లో జరిగిన 31వ వార్షిక బెస్ట్ బ్యాంక్ అవార్డు సందర్భంగా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024కి భారతదేశంలోని బెస్ట్ బ్యాంక్ బిరుదు అందుకుంది. SBI చైర్మన్ సిఎస్ శెట్టి ఈ అవార్డును అంగీకరించారు. అసాధారణమైన సేవలకు బ్యాంక్ అంకితభావం మరియు దేశవ్యాప్తంగా ఆర్థిక చేరికను ప్రోత్సహించడంలో దాని పాత్రను హైలైట్ చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ 1. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశము 142 దేశాలలో ఎన్నవ స్థానంలో నిలిచింది? Where does India rank out of 142 countries according to the World Justice Project Rule of Law Index 2023? ఎన్నవ స్థానంలో నిలిచిందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, 79వ స్థానంలో నిలవడాన్ని మనమైతే చూడవచ్చు. ఎన్నవ స్థానము? 79. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశము 142 దేశాలలో 79వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా న్యాయపాలనలో కొనసాగుతున్న క్షీణతను ప్రతిబింబిస్తుంది. ఈ సంవత్సరం సూచిక సర్వే చేయబడిన 59% దేశాలలో చట్టపాలనలో క్షీణత చూపుతుంది. ఇది 2016 నుంచి వరుసగా 6వ సంవత్సరం ప్రపంచ క్షీణతను సూచిస్తుంది. ముఖ్యంగా భారతదేశము అనేక కీలక రంగాలలో, ముఖ్యంగా ప్రాథమిక హక్కుల అంశంలో క్షీణతనైతే చవిచూసిందండి. ఎందులో? ప్రాథమిక హక్కుల క్షీణతలో. మరి దాని స్కోరు 2022లో 0.5 నుండి 2023లో 0.49కి పడిపోయింది. ఈ క్షీణతకు అవినీతి, న్యాయపరమైన అసమర్థత మరియు ప్రభుత్వ విపరీతమైన ప్రభావం వంటి కొనసాగుతున్న సమస్యల కారణంగా చెప్పబడింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1. ప్రతిష్టాత్మక హ్యారీ మేసెల్ అవార్డ్ ఫర్ కన్జర్వేషన్ లీడర్షిప్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అందుకున్న కన్జర్వేషన్ సైంటిస్ట్ బీబాబ్ కుమార్ ఏ రాష్ట్రానికి చెందినవారు? కన్జర్వేషన్ సైంటిస్ట్ బీబాబ్ కుమార్ హూ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ హ్యారీ మేసెల్ అవార్డ్ ఫర్ కన్జర్వేషన్ లీడర్షిప్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ హెయిల్స్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రానికి చెందినవారు వీరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అస్సాం. అబుదాబిలోని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క స్పీసీస్ సర్వైవల్ కమిషన్ ద్వారా అస్సాంకు చెందిన కన్జర్వేషన్ సైంటిస్ట్ బీబాబ్ కుమార్
తాలూక్దార్కు ప్రతిష్టాత్మక హ్యారీ మిసెల్ అవార్డ్ ఫర్ కన్జర్వేషన్ లీడర్షిప్ లభించింది. మరి 5వ IUCN SSC లీడర్స్ మీటింగ్ సందర్భంగా ప్రదానం చేయబడిన ఈ గౌరవం నాయకత్వము మరియు ఆన్ గ్రౌండ్ ఇనిషియేటివ్ల ద్వారా జాతుల పరిరక్షణకు ప్రత్యేకించి ఆసియా ఖడ్గమృగాల కోసం ఆయన చేసిన అద్భుతమైన సహకారాన్ని గుర్తిస్తుంది. తాలూక్దార్ 1991 నుండి IUCN SSCతో అనుసంధానించబడిన ప్రభావవంతమైన పరిరక్షకుడు మరియు 2008లో ఆసియన్ రైనో స్పెషలిస్ట్ గ్రూప్కు చైర్గా ఉండడాన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వం కింది వారిలో ఎవరిని నియమించింది? Who among the following has been appointed by the central government as the new managing director of National Agriculture Cooperative Marketing? ఆన్సర్ ఆప్షన్ అండి దీపక్ అగర్వాల్. వివరాలు చూద్దాం. ఇటీవల అభివృద్ధిలో క్యాబినెట్ నియామకాల కమిటీ ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన 2000 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి దీపక్ అగర్వాల్ను నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ నియామకం 5 సంవత్సరాల కాలానికి సెట్ చేయబడింది. ఇది భారతదేశ వ్యవసాయ రంగంలో కీలకమైన సంస్థ అయిన నాఫెడ్ యొక్క సామర్థ్యాన్ని మరియు చేరువను పెంచే లక్ష్యంతో స్థిరమైన నాయకత్వాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రాజెక్టు చీతాలో భాగంగా ప్రతి సంవత్సరం 14 చీతాలను తీసుకువచ్చేందుకు ఇటీవల ఏ దేశంతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది? India has recently signed an agreement with which country to import 14 cheetahs every year as part of a project cheetah. ఏ దేశంతో ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకుందండి? ఆప్షన్ బి కేన్యా దేశంతో. ఆఫ్రికన్ కంట్రీ అండి. దేశంలో చిరుతపులుల సంఖ్యను పెంచేందుకు ప్రాజెక్టు చీతాలో భాగంగా కేన్యా నుంచి ప్రతి సంవత్సరము 14 చిరుతలను తీసుకువచ్చేందుకు ఆ దేశంతో భారత అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేన్యా నుంచి తీసుకొచ్చే చీతాలను మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలిపారు. ప్రాజెక్ట్ చీతా గురించి చూసినట్లయితే చిరుతపులులు అంతరించిపోయే స్థితికి రావడంతో తిరిగి వాటి సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో 2022లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు చీతా కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగానే 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8, 2023 ఫిబ్రవరి 13న దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలను కూనో నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. మరి ఇప్పుడు ఎక్కడ ప్రవేశపెట్టనున్నారు? మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్. కూనో నేషనల్ పార్క్ కూడా మధ్యప్రదేశే, బట్ ఇప్పుడు డిఫరెంట్. ఏంటి? గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్లేస్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగం ఆమోదించి ఎన్ని సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశము కానున్నాయి. On the occasion of how many years since the adoption of the Constitution of India, the two houses of the parliament will meet separately on November 26. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 75 సంవత్సరాలు. నవంబర్ 26న పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభల సభ్యులు హాజరవుతారు. రాజ్యాంగానికి ఆమోదం లభించినప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ ఆర్టికల్ చట్టాల్లో జరిగిన మార్పులు చేర్పుల గురించి విషయాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కాగా గతంలో నవంబర్ 26ని జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించేవారు. అయితే 2015లో అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. కాన్స్టిట్యూషనల్ డే ఎప్పుడది? నవంబర్ 26న. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో మొదటిసారిగా C-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి వచ్చే సంవత్సరం నుండి ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కర్మాగారంలో ప్రారంభం కానున్నాయి? Production of C-295 military transport aircraft for the first time in India will start from next year at a set up in which state? ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గుజరాత్ రాష్ట్రంలో అండి. చూద్దాం.
దేశంలో C-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనికోసం గుజరాత్లోని వడోదరాలో ఏర్పాటైన కర్మాగారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్తో కలిసి సోమవారం ప్రారంభించారు. టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్కు చెందిన ఈ కర్మాగారానికి 2022 అక్టోబర్లో మోదీ శంకుస్థాపన చేశారు. భారత్కు 56 C-295 విమానాల సరఫరాకు 2021 సెప్టెంబర్లో 21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో 16 విమానాలు స్పెయిన్లోని ఎయిర్బస్ సంస్థ కర్మాగారం నుంచి అందుతాయి. మిగతావి వడోదర యూనిట్లో సిద్ధమవుతాయి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా 70 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రధాని ఏ రోజున ప్రారంభించనున్నారు? ఆన్ విచ్ డే ద ప్రైమ్ మినిస్టర్ విల్ లాంచ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఫర్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 70 years రిగార్డ్లెస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్. ఆన్సర్ ఏ రోజున ప్రారంభిస్తారండి? ఆప్షన్ బి 2024 అక్టోబర్ 29వ తారీఖు నుంచి అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా 70 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లను అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన క్రింద ఆరోగ్య సదుపాయాలు మంగళవారం నుంచి అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. ఇంపార్టెంట్ అండి. మంగళవారం ఏ రోజు అవుతుంది? 29. నేర వ్యవహారాల్లో పరస్పర న్యాయ సహాయ ఒడంబడిక సహా 18 ఒప్పందాలు ఇటీవల ఏ దేశంతో భారతదేశం కుదుర్చుకుంది? విత్ విచ్ కంట్రీ ఇండియా హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ 18 ట్రీటీస్ ఇంక్లూడింగ్ ద ట్రీటీ ఆఫ్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ జర్మనీ అండి. చూద్దాం. భారత్ జర్మనీ 7వ అంతర ప్రభుత్వ సంప్రదింపుల్లో భాగంగా ఆ దేశ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ప్రధాని మోదీ 2024 అక్టోబర్ 25న ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను తట్టుకొని భారత్ జర్మనీ మధ్య వ్యూహాత్మక బంధం నిలబడగలిగిందని మోదీ అన్నారు. భారత్తో మరింత పటిష్ట బంధం కోసం జర్మనీ ప్రకటించిన ఫోకస్ ఆన్ ఇండియా వ్యూహాన్ని మోదీ స్వాగతించారు. నేర వ్యవహారాల్లో పరస్పర న్యాయ సహాయ ఒడంబడిక సహా 18 ఒప్పందాలు పత్రాలపై భారత్ జర్మనీ సంతకాలు చేయడాన్ని చూడవచ్చు. సో గైస్, మరి ఈ ఒడంబడికతో సహా 18 ఒప్పందాలపై భారత్ జర్మనీ సంతకాలు చేశాయి. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. PM యశస్వి పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేసింది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద PM యశస్వి స్కీమ్? సో ఆప్షన్ బి అండి, సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. మీకాంగ్ నదిలో ఇటీవల కనిపించిన జైంట్ సాల్మాన్ కార్ప్ యొక్క ప్రస్తుత IUCN స్థితి ఏమిటి? వాట్ ఈస్ ద కరెంట్ IUCN స్టాటస్ ఆఫ్ జైంట్ సాల్మాన్ కార్ప్ విచ్ వాజ్ రీసెంట్లీ సైటెడ్ ఇన్ మేకాంగ్ రివర్? ఆన్సర్ ఆప్షన్ అండి, తీవ్రమైన ప్రమాద జాబితాలో ఇదైతే ఉందండి, జైంట్ సాల్మాన్ కార్ప్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అక్టోబర్ 2024లో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ఏ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఇన్ అక్టోబర్ 2024? ఆప్షన్ బి అండి, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఇటీవల గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డు 2024 గెలుచుకున్న ఊర్మిళా చౌదరి ఏ దేశానికి చెందినవారు? ఊర్మిళా చౌదరి, who recently won the Global Anti-Racism Championship Award 2024, belongs to which country? ఆప్షన్స్ అండి, నేపాల్. లేజర్ ఇంటర్ఫెరోమీటర్ స్పేస్ యాంటీనా మిషన్ అనేది నాసా మరియు ఏ అంతరిక్ష సంస్థ మధ్య సహకార ప్రాజెక్ట్? లేజర్ ఇంటర్ఫెరోమీటర్ స్పేస్ యాంటీనా మిషన్ ఈజ్ ఏ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ బిట్వీన్ నాసా అండ్ విచ్ స్పేస్ ఏజెన్సీ? ఆప్షన్ ఏ అండి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.